మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ టీజర్ ఇప్పటికే రెడీ అయిందంట. కానీ ప్రభాస్ డబ్బింగ్ చెప్తేనే టీజర్ రిలీజ్ చేయనున్నారని టాక్. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్లో తండ్రిగా కొడుగ్గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్తో మంచి హైప్ క్రియేట్ అయింది కాబట్టి టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే రొమాంటిక్ లవ్ వార్ డ్రామా షూటింగ్ జెట్స్బీలో జరుగుతోంది. ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే ఈ సినిమాను ఏ క్యాప్స్ అయినా ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ సినిమా కోసం మాత్రం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ముందు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఉన్న ప్రాజెక్ట్ను కంప్లీట్ చేసి ఆ తర్వాత స్పిరిట్కు డేట్స్ ఇస్తారట ప్రభాస్. మరోవైపు కల్కి 2 ఈ ఏడాది చివర్లో స్టార్ట్ అవుతుందా లేక సలార్ 2 ముందు వస్తుందా అనే దానిపై క్లారిటీ లేదు. ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యాకే సలార్ 2కి ప్రధాన డేట్స్ దక్కే అవకాశం ఉంది అని ఇంకొంతమంది చెబుతున్నారు. ఇన్ని ప్రాజెక్ట్స్తో ఫ్యాన్స్లో కన్ఫ్యూజ్ పీక్స్కి చేరింది. ఏది ముందొస్తుందో ఏది వెనక్కి వెళ్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరికి ది రాజాసాబ్ లేదా ఫౌజీ రిలీజ్ కావడం ఖాయమని టాక్.